పెసరపప్పుతో ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ని ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి క్రంచీగా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. అలాగే తిన్న కొద్దీ తినాలనిపించేలా కూడా ఉంటుంది. ఇది ఒకే పప్పుతో 2 రకాల స్నాక్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అరకప్పు పెసరపప్పును తీసుకోండి. ఇలా పొట్టు తీసింది తీసుకోండి. ఈ పెసరపప్పును 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఈ పప్పులోకి నీళ్లు వేసి మూత పెట్టి 2 గంటల పాటు నాననివ్వాలి. ఇలా 2 గంటల పాటు నానిన తర్వాత ఈ పెసరపప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఈ పప్పును మిక్సీ జార్లోకి వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకోండి. దీనిలోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అలాగే మరీ ఫైన్ పేస్ట్ లాగా కూడా పట్టాల్సిన అవసరం లేదు. తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ, కొద్దిగా కసూరి మేతి, అలాగే ఒక స్పూన్ వరకు వాము తీసుకుని ఇలా అరచేతిలో వేసుకుని నలిపేసి వేసేసేయండి. అలాగే ఒక అర స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ వరకు ఉల్లి గింజలండి ఇవి. వీటిని కూడా యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగువ, ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఫైనల్గా ఒక చిటికెడు తినే సోడా కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని ఈ గోధుమ పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. గోధుమ పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి వేయొద్దండి, కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అలాగే దీనిలోకి నీళ్ళేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కాస్త గట్టిగా వచ్చేంత వరకు కూడా ఈ పిండిని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నాకు ఒక 2-3 స్పూన్ల వరకు పిండి మిగిలిందండి. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుని ఈ పిండిని మూత పెట్టేసి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మిగిలిన గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని దీనిలోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ముద్దలో నుండి పెద్ద సైజ్ బాల్ లాగా కాస్త ఉండను తీసుకోండి. తర్వాత దీన్ని చపాతీలాగా ఒత్తుకోవటానికి దీనిపైన ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయండి. ఈ నెయ్యిని 2 వైపులా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీలాగా చేసుకోవాలి. అయితే ఇది చపాతీ అంతా పలుచగా లేకుండా కాస్త మందంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ లాగా నెయ్యి ఇంకా గోధుమ పిండి వేసుకుని ఈ మిశ్రమాన్ని ఈ చపాతీ పైన అప్లై చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీ పైన వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కల్లో కొన్నిటిని ఇలా చపాతీ పీట మీద పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా మెల్లగా ఇలా రోల్ చేసుకోండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే పలుచగా వచ్చేస్తాయండి. ఇవి కాస్త నిదానంగా ప్రెస్ చేసుకుంటూ పలుచగా అవ్వకుండా చూసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫోర్క్తో దీనిపైన ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకోండి. ఇలాగే మిగిలిన కట్ చేసిన పీసెస్ మొత్తాన్ని కూడా ఒత్తుకుని హోల్స్ పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా చపాతీ చేసుకుని ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇవి మనకు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లేయర్స్ లాగా లేచి వచ్చి చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత రెండో పద్ధతి ఇలా చపాతీలాగా చేసుకుని మీకు నచ్చిన సైజులో షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఈ పీసెస్ అన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒకే పిండితో మనం 2 రకాలుగా ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిలన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ను వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. ఆయిల్ వచ్చేసి మనకు బాగా వేడెక్కాల్సిన అవసరం లేదండి. ఇలా కాస్త వేడెక్కగానే వీటిలన్నింటినీ కూడా మీరు ఆయిల్లోకి వేసుకోండి. అలాగే ఇవి ఫ్రై చేసుకోవటానికి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే
ఇవి త్వరగా మాడిపోతాయి, లోపల వరకు కుక్ అవ్వవు. అందుకనే మీరు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చేసుకోండి. అలాగే వీటిల్ని వేసిన తర్వాత గరిటతో కదపటం మాత్రం చేయొద్దు. వాటిలంతట అవే ఇలా పైకి లేచి వచ్చే వరకు ఉండండి. ఇవి ఆయిల్లో నుండి ఇలా పైకి లేచిన తర్వాత గరిటతో ఇలా రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ వీటిల్ని ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసుకోండి. మరీ ఎర్రగా కాలాల్సిన అవసరం లేదండి. కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి మనకు పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి. తర్వాత మనం స్క్వేర్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఈ స్క్వేర్స్ని కూడా ఇలా దీనిలోకి యాడ్ చేసేసుకుని వీటిని కూడా ఆయిల్లో నుండి వాటంతట అవే పైకి తేలొచ్చేంత వరకు కదపకుండా ఉంచండి. ఇవి కాస్త పైకి తేలి వచ్చిన తర్వాత రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకుని ఆయిల్లో నుండి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. మరి పెసరపప్పుతో చేసే ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.